ఇక క్యాబినెట్ కూర్పు ఎలా ఉంది, క్యాబినెట్ కూర్పు పైన విశ్లేషణ ఏంటి అనేది చూస్తే క్రిటికల్గా కనుక 24 మందికి సంబంధించిన మంత్రులు అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రితో సహా 24 మందిని ఎంపిక చేసిన తీరుకు సంబంధించిన విశ్లేషణ చూద్దాం. మొదటగా ఏ రకమైన పద్ధతిలో క్యాబినెట్ కూర్పు ఏర్పాటు చేశారంటే, ఒకటి విధేయత, రెండు పోరాటాలు చేసిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో, పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళ పోరాటాలకు ఫలితం, అదేవిధంగా కొత్త రక్తం, పార్టీలో కొత్త రక్తాన్ని ఎక్కించే ప్రయత్నం, దానికి సంబంధించిన క్లియర్ కట్ విజిబిలిటీ కనిపించింది. అదేవిధంగా ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సీనియర్ మోస్ట్ లీడర్లకు వాళ్ళకి న్యాయం చేసిన పద్ధతి, వీటితో పాటుగా సామాజిక సమీకరణ అంటే కుల కాంబినేషన్స్ని ప్రాపర్గా డిజైన్ చేస్తూ ఈ 5 రకాల మిక్సింగ్తో చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినట్లు కనిపిస్తుంది. 1 by 1 చూద్దాం. విధేయత. ఎవరు విధేయత అని అంటే, ప్రధానంగా చూస్తే అనిత ఉమెన్ మహిళా నాయకురాలుగా, మహిళా తెలుగుదేశం పార్టీ మహిళా వింగ్ అధ్యక్షురాలుగా పనిచేయడంతో పాటు గతంలో 2014లో ఎమ్మెల్యేగా అయిన సందర్భంలో అసెంబ్లీలో అనేక రకాల ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడి గట్టిగా పోరాటం చేసిన నేపథ్యంలో వనితకి ఇప్పుడు పదవి లభించిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఫారూక్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం, ముస్లిం మైనారిటీకి సంబంధించిన నాయకుడు కాబట్టి ఆయనకు కూడా విధేయతలో భాగంగా దక్కింది. అదేవిధంగా పయ్యావుల కేశవ్ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, సుదీర్ఘకాలం నుంచి పార్టీలో ఉన్నారు, ప్రతిపక్షంలో పార్టీ ఉన్నప్పుడు ఎఫెక్టివ్గా పనిచేశారు. రీసెంట్గా కూడా గత 5 సంవత్సరాల్లో కూడా పిఎస్సి మెంబర్గా తన ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ కావచ్చు, సబ్జెక్ట్ నాలెడ్జ్ని కావచ్చు, వాటన్ని ప్రదర్శించడంతో ఆ విధేయతకు దక్కిన అవకాశంగా కూడా చూడొచ్చు. ఇంకా అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. అనగాని సత్యప్రసాద్ అయితే వరుసగా ఎమ్మెల్యేగా అక్కడ గెలుపొందుతూ వస్తారు. సామాజిక వర్గం కూడా కలిసి వచ్చింది. అదేవిధంగా పార్టీ కమిట్మెంట్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇతర పార్టీల నుంచి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆయన పార్టీని అండి పెట్టుకుని ఉండటం వల్ల కూడా అతని పదవి దక్కిందని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అదేవిధంగా గుమ్మడి సంధ్యారాణి విషయంలో చూస్తే కనుక, గుమ్మడి సంధ్యారాణి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకురాలు. అదేవిధంగా సంధ్యారాణి కంటిన్యూస్గా పార్టీలో మెయింటైన్ చేయటం, సామాజిక వర్గం కలిసి రావటం, వీటికి తోడుగా అక్కడ శాసన మండలి సభ్యురాలుగా, అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎంపిక కావటం, వీటన్నిటికీ పార్టీ కమిట్మెంట్, ఉమెన్ కోటా, వీటన్నిటికీ కలిసి వచ్చి సంధ్యారాణి కూడా మంత్రి పదవి దక్కిందని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇది అయిపోతే ఇక కేసులతో ఉక్కిరిబిక్కిరై కష్టకాలం, పార్టీ కష్టకాలంలో కష్టాలు ఎదుర్కొన్న నాయకులు ఎవరైతే ప్రధానంగా క్యాబినెట్లో ఉన్న 6 గురించి చెప్పుకోవాలి. అచ్చెన్నాయుడు గురించి మీకు తెలిసిందే, ఈఎస్ఐ స్కామ్కి సంబంధించి అతను అరెస్ట్ సందర్భంగా జరిగిన హై డ్రామా, అప్పుడున్న సిచ్యువేషన్స్, వాటిలో కష్ట నష్టాలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అచ్చెన్నాయుడు ఆపరేషన్ అయినప్పుడు అరెస్ట్ చేశారని అప్పుడు ఎత్తున్నప్పుడు ఆందోళన కూడా తెలుగుదేశం శ్రేణులు అచ్చెన్నాయుడు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ మోరవర్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కూడా ఉండటం అచ్చెన్నాయుడికి మంత్రి పదవి ఎంపికలో ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నారాయణ విషయంలో చూస్తే ఇన్సైడెడ్, రాజధానిలో ఇన్సైడెడ్ ట్రేడింగ్ పేరుతో కేసు నమోదు కావటం, ఆ కేసులో అరెస్ట్ కావటం, ఓవర్ నైట్ డ్రామా, అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు, తర్వాత రాత్రి ఆయనకి కోర్టు బెయిల్ ఇవ్వటం, తిరిగి ఆయన రావటం, ఆ సందర్భంగా జరిగిన హై పొలిటికల్ డ్రామా ప్లస్ తీవ్రమైన ఒత్తిళ్లు, ప్రధానంగా క్యాపిటల్లో ఇన్సైడెడ్ ట్రేడింగ్ సంబంధించి నారాయణ ఎదుర్కొన్న కష్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పార్టీకి బ్యాక్ బోన్ కూడా కావటం, నారాయణకి పదవి అనివార్యంగా వచ్చినట్లుగా మనం భావించాలి. దీంతోపాటు కొల్లు రవీంద్ర ఒక హత్య కేసుకు సంబంధించి ఆయన కూడా జైలుకి వెళ్ళి వచ్చారు. కేసులతో ఉక్కిరిబిక్కిరైన కొల్లు రవీంద్రకి దక్కింది. అదే బీసీ జనార్దన్ రెడ్డి కూడా ఒక హత్య కేసుకు సంబంధించిన వ్యవహారంలో అతని మీద కూడా కేసులో ఆరోపణలు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే విధంగా వీరాంజనేయ స్వామికి సంబంధించి కూడా ఈయన మీద కూడా హత్య కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. గుట్టిపాటి రవికుమార్ అయితే ఆయన గ్రానైట్ కంపెనీకి సంబంధించి 50 కోట్ల జరిమానా విధిస్తూ ఏవైతే ఎంక్వైరీలు కావచ్చు, పెనాల్టీలు కావచ్చు, వాటన్నిటికీ ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ప్రతిపక్షంలో తీవ్ర ఒత్తిడికి గురైన వ్యక్తుల్లో గుట్టిపాటి రవికుమార్ కూడా ఉన్నారు. ఈ 6 ఆ కేటగిరీ కింద మంత్రి పదవులు దక్కిందా అనే ఒక విశ్లేషణ కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీంతో పాటుగా కొత్త రక్తం మీరు చూస్తుంటే కంప్లీట్ యంగ్స్టర్స్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయ్యారు. వాళ్ళందరికీ క్యాబినెట్లో తీసుకున్నారు. ప్రధానంగా మోరవర్ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ వారసత్వ మార్పు అనేది అనివార్యంగా రావాల్సిందే. 5 సంవత్సరాలు 7 సంవత్సరాల 8 సంవత్సరాల తర్వాత వారసత్వ రాజకీయం రావాల్సిందే. లోకేష్కి బాధ్యతలు రావాల్సిందే. ఈ బాధ్యతలు అప్పచెప్పే టైంకి ఆ యువరక్తం కూడా క్యారీ కావాల్సిన పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే టీజీ భరత్, టీజీ వెంకటేష్ కుమారుడు
ఆయన తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్ళినప్పటికీ 5 సంవత్సరాల క్రితం టీజీ వెంకటేష్ తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఇక్కడే ఉండి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. కాబట్టి టీజీ భరత్ యంగ్ కోటాలో వచ్చిందనుకోవాలి. అదేవిధంగా సవిత కూడా మనం గుర్తించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సవిత పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక డీటెయిల్స్ తొలిసారిగా గెలిచి బీసీ కురుబ కుటుంబం కోటాలో ఆమెకి పదవి దక్కింది. తండ్రికి వారి రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో కూడా సవిత కుటుంబ నేపథ్యం, యంగ్స్టర్, సామాజిక వర్గం సమ్మిళితమైపోయి ఆమెకి అవకాశం దక్కిందని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వాసంశెట్టి సుభాష్ కూడా సేమ్ శెట్టిబలిజ సామాజిక వర్గం, శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి గుర్తింపు పొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో లోకల్గా ఉన్న విశ్వరూప్తో విభేదాలు ఉన్నప్పటికీ మంత్రిగా పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన విశ్వరూపు, అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే సతీష్తో విభేదాల నేపథ్యంలో ఆయన వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశంలోకి వచ్చి యంగ్స్టర్ కోటాలో సామాజిక వర్గం, యంగ్స్టర్ కోటా ప్రధానంగా ఆ జిల్లాలో శెట్టిబలిజ కమ్యూనిటీకి ఉండే సపరేట్ ఐడెంటిటీ ఏదైతే ఉందో తద్వారా సుభాష్ను ఎంపికకు ప్రధాన కారణమైందిగా మనం చెప్పవచ్చు. దీంతోపాటుగా కొండపల్లి శ్రీనివాస్ ఐటీ కంపెనీ చేశారు, అమెరికా ఎన్ఆర్ఐ, సాఫ్ట్వేర్ రంగంలో అనుభవం ఉంది. అదేవిధంగా హోటల్స్ రంగంలో కూడా వ్యాపారవేత్తగా ఉంది. సో తండ్రి కొండపల్లి అప్పలనాయుడు, తాత పైడి తల్లినాయుడు రాజకీయ వారసత్వం నేపథ్యంలో కొండపల్లి శ్రీనివాస్ రాజకీయ ఆరంగేటం చేశారు. మొదటి నుంచి టీడీపీకి విధేయతగా ఉన్న ఈ కుటుంబానికి సంబంధించిన కొండపల్లి శ్రీనివాస్కు మంత్రి పదవి ఇవ్వటం ద్వారా లోకేష్ టీంని స్ట్రెంథెన్ చేసే భాగంగా ఇతనికి పదవి దక్కిందని భావించవచ్చు. ఇక దీంతో పాటుగా రాంప్రసాద్ రెడ్డి అనూహ్యంగా తెర మీదకు వచ్చిన వ్యక్తి. మండపల్లి నాగారెడ్డి రాజకీయ వారసత్వం ప్రధానంగా కడప జిల్లాకు సంబంధించి 1985 నుంచి రాయచోటిలో కాంగ్రెస్ పార్టీ ఈ రాజకీయ వారసత్వం ఏదైతే రాంప్రసాద్ రెడ్డికి ఉన్నా, అదేవిధంగా రాంప్రసాద్ రెడ్డి తండ్రికి నాగిరెడ్డికి ఉన్న రాజకీయ వారసత్వ నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ఇక్కడ పదవి లభించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కడపలో రాయచోటిలో రాంప్రసాద్ రెడ్డికి పదవి ఇవ్వటం ద్వారా ఒక యంగ్స్టర్స్ని అక్కడ ప్రోత్సహించే ఒక ధోరణి మనకి ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో కనిపించిందని చెప్పుకోవాలి. సో విధేయత, కేసులు ఎదుర్కొన్న వాళ్ళు, కొత్త రక్తం, ఈ 3 రకాల కేటగిరీలో మంత్రి పదవులు వచ్చింది. దీని కాకుండా ఇంకో కేటగిరీ కూడా ఉంది. అదేంటి అంటే నమ్మి వచ్చిన వాళ్ళకి న్యాయం చేశామనిపించుకోవడంలో భాగంగా పార్థసారథి లాస్ట్ మినిట్లో పార్టీ మారి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి గెలుపొంది సామాజిక వర్గం కూడా అడ్వాంటేజ్ కావడంతో పార్థసారథికి పదవి దక్కింది. అదేవిధంగా ఆనం రామరెడ్డి తెలుగుదేశం పార్టీలోకి కొంచెం లేటెస్ట్గా వచ్చినప్పటికీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చి ఆ పార్టీకి దూరంగా ఉండి తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉండి రాజకీయ నేపథ్యం, రాజకీయ అనుభవం ఈ నేపథ్యంలో ఆనం రామరెడ్డి కూడా పదవి దక్కింది. సో ఇక మిగిలిపోయింది వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు, లోకేష్. పార్టీ వాళ్ళది కాబట్టి వాళ్ళకి అన్డౌటెడ్లీ వాళ్ళు డిజర్వింగ్ ప్రత్యేకంగా ఏంటి అనేది చెప్పాల్సిన పరిస్థితి లేదు. మిగతా ఉన్న 22 మందికి మాత్రం ఇన్ని రకాల పద్ధతుల్లో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు పదవుల ఎంపిక చేయడానికి రీజన్స్ ఎత్తుక్కొని ఉంటారు అనేది ఒక విశ్లేషణగా మనకి కనిపిస్తుంది. సరే, సామాజిక వర్గాల్ని ఏ రకమైన జాగ్రత్తలతో తీసుకున్నారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏం పని చేసినా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎస్పెషల్లీ సామాజిక వర్గ కేటాయింపుల్లో చాలా పర్టికులర్గా ఉంటారు. సో తెలుగుదేశం పార్టీ నుంచి 31 మంది కమ్మ సామాజిక వర్గం నుంచి హైయెస్ట్ ఎలక్ట్ అయినా మిగతా పార్టీల్లో ఉన్న వాళ్ళు ఇంకో 4 మొత్తం కలిపితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హైయెస్ట్ 35 మెంబర్స్ ఎన్డీఏ నుంచి అసెంబ్లీలో కమ్మ సామాజిక వర్గం నుంచి ఉన్న కేవలం 4 మంత్రి పదవులతో సరిపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో అతి జాగ్రత్త ఇక్కడ తీసుకున్నారు. కమ్మ ముద్ర అనేది పడకుండా జాగ్రత్త పట్టడంలో ఉద్దేశంలో భాగంగా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టుగా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి కూడా కేవలం 4 ఇచ్చారు. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 3 పదవులు ఇచ్చారు. బీసీలు హైయెస్ట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీసీ రాజకీయం చాలా రోజులు చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకి 70% రిజర్వేషన్లు, 70% పదవులు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ చేశారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్తలు తీసుకొని బీసీలకి 8 పదవులు కేటాయించి ఎస్సీలకు 2, వైశ్య 1, ఎస్టీ 1, మైనారిటీ 1. సో కాంబినేషన్, పర్ఫెక్ట్ కాంబినేషన్ అనేది, క్యాస్ట్ కాంబినేషన్ అనేది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసినట్టు కనిపిస్తుంది. అయితే క్షత్రియ బ్రాహ్మణులకు అవకాశం దొక్కలేదు. కానీ స్పీకర్ పదవి ఉంది, ఇంకా చీఫ్ విప్ పదవులు ఉన్నాయి,
విప్ పదవులు ఉంటాయి. ఈ పదవుల్లో ఈ మిగతా కులాలకి కేటాయింపులు జరుగుతాయి అనేది కూడా ఇక్కడ ప్రధాన చర్చనీయాంశం. ప్రధానంగా స్పీకర్గా ఎస్సీ సామాజిక వర్గం, డిప్యూటీ స్పీకర్గా ఓసీ సామాజిక వర్గం, మిగతా చీఫ్ విప్ ఇతరులకు కూడా బ్రాహ్మణ క్షత్రియ వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా పదవుల డిస్ట్రిబ్యూషన్ జరుగుద్ది అనేది అంచనా. సో పదవుల డిస్ట్రిబ్యూషన్ అంతే అంత బాగానే ఉంది, చూడటానికి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ బాగానే ఉంది. ఎందుకంటే అంత ఫీల్ గుడ్, మంచి ప్రేమలు, ఆప్యాయతలు, కౌగిలింతలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ మంత్రివర్గ ప్రకటన తర్వాత మాత్రం పార్టీలో అంతర్గతంగా కొంతమంది రగిలిపోతున్నారు. ఎందుకు అని అంటే గెలిచింది తెలుగుదేశం పార్టీ నుంచి 130 మంది పైగా గెలిచారు. మొత్తంగా ఎన్డీఏ నుంచి 164 మంది ఉన్నారు. ఈ 164 మందిలో చంద్రబాబు నాయుడు తనతో సహా 24 మందిని మాత్రం సెలెక్ట్ చేయగలిగారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? చాలా చాంతాడంత లిస్ట్ ఉంది. 15 మంది మాజీ మంత్రులు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా గెలిచి పదవులు దక్క సైడ్ అయిపోయిన ఉన్నారు. వాళ్ళ లిస్ట్ క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది. వీళ్ళు సీనియర్ మోస్ట్ లీడర్స్, మాజీ మంత్రులుగా పనిచేశారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, మళ్ళీ గెలిచారు. కానీ వీళ్ళందరినీ పెట్టుకోకుండా చంద్రబాబు నాయుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే క్యాబినెట్లో 17 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో న్యూగా కొత్తగా ఎంపిక ఫస్ట్ టైం ఎమ్మెల్యేలైన యువకులు కూడా ఉన్నారు. మోరోవర్ వీటన్నిటికీ తోడుగా యంగ్ బ్లడ్ని క్యాబినెట్లోకి తీసుకొచ్చినట్లుగా కనిపిస్తుంది. అబ్సల్యూట్ మెజారిటీ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అనివార్యంగా ఈ మార్పులు చేర్పుల ద్వారా కొత్త తరాన్ని, కొత్త రక్తాన్ని పార్టీకి ఎక్కిస్తున్నారా అనే ఒక అబ్జర్వేషన్ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ సీనియర్ మోస్ట్ నాయకులు కొంతమంది ఈ రాత్రికి బాధపడే అవకాశం ఉంది. అనివార్యంగా రేపటికి అడ్జస్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఆప్షన్ కూడా పెద్ద వాళ్ళకి కనిపించే పరిస్థితి మనకు కనిపించడం లేదు.